పంచవార్తలను మీకు బాబు గారి భార్య మాట్లాడుతూ ఉంది. సార్ ఇంటికాడ గెలిచిన తర్వాత ఇంటికాడ తీసుకొచ్చాను సార్. దేవుడికి దండం పెట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టారు సార్. ఆ లోపు ఫోన్ వచ్చింది, నేను సార్ దగ్గర వెళ్తా అమ్మ అని చెప్పి బయటికి వెళ్ళారు. ఆ లోపు తర్వాత వచ్చారు సార్, రాంబాబు కనిపించలేదు అని చెప్పారు, అంతే సార్. ఆ తర్వాత నాకేం తెలియదు. ఫోన్ చేస్తే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, అంతే. నాకు భయంగా ఉంది సార్. రాంబాబు రావాలి అంతే, అర్ధగంటలో రావాలి అంతే సార్. నాకు తెలియదు సార్. మా పిల్లలు ఎరుస్తున్నారు, అరగంటలో రావాలి, మా ఆయన ఎక్కడ ఉన్నా రావాలి. చెప్పు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, ముద్దిరాజు రవిచంద్ర గారు, వనమ గారి నాయకత్వంలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ 31వ డివిజన్ 32వ డివిజన్ నుంచి మేము రాంబాబు అతన్ని క్యాండిడేట్ పెట్టడం జరిగింది. రాంబాబు అత్యధిక మెజార్టీతో గెలిచి వనమ గారి ఇంటికి వచ్చి వనమ గారు ఆశీస్సులు పొందిన తర్వాత 2 జీబులు ఇంటి ముందుకు వచ్చి, మరి పోలీసు వాళ్ళ ఎవరా ఏంటి అనేది మాకే తెలియదు కానీ వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారు. మా క్యాండిడేట్ ఇప్పుడు మాకు కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ వల్ల, ఎవరా అనేది మాకు తెలియాలి. వెంటనే ఆ భార్య కూడా భార్య కూడా చాలా బాధపడుతుంది. మా క్యాండిడేట్ కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. కష్టపడి పనిచేశాము. కానీ మా క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసి వ్యవహారాలు చేసి నీచపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి నిరసనగా మన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారు ఇవాళ రాంబాబు ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడో ఇమ్మీడియట్లీగా వెంటనే ఎవరైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ అయినటువంటి రాంబాబుని వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రేపొద్దున పాల్వంచ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వెనకం చేసేది లేదు. ఎందుకంటే పార్టీ విప్పు జారీ చేసింది. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకే ఓటు చేసి చేతులెత్తాలి. వీళ్ళకి అమాయకులు, వీళ్ళు ఎస్టీలు, వీళ్ళని మోసం చేసి డబ్బు సంచులకి ఆశ పెట్టి మరి రాంబాబుని మా క్యాండిడేట్ గెలిచాడు డివిజన్ కార్పొరేటర్గా, ఇతన్ని మాయ మాటలు చెప్పి చేతులెప్పించుకొని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పదవి పోతి, రాంబాబుది పదవి పోతి ఇట్లా చేస్తే అతనికి ఏమి తెలియదు. డబ్బులు ఆశ చూపెట్టి ఎక్కడికో తీసుకెళ్లారు. వెంటనే ఎవరైతే రాంబాబుని మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ని ఎవరైతే మరి అన్యాయంగా లాక్కెళ్ళి తీసుకుపోయారో వెంటనే విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రేపొద్దున అవసరమైతే కొత్తగూడెం పాల్వంచ కూడా బంద్ చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు నువ్వు ఉంటే, ప్రజాబలం ఉంటే మీరు ప్రజలతో ఎన్నుకోబడండి. అంతేగాని టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్ను మీరు ఎత్తుకొని పోవటం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈ అన్యాయాలు కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు, కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు. రాంబాబుని వెంటనే, టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రాంబాబుని వెంటనే, టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రాంబాబు కార్పొరేటర్ వెంటనే కాంగ్రెస్ పార్టీ రాంబాబుని వెంటనే, రాంబాబుని వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు విషయం లేదు. మేము గెలిపించడానికి రాంబాబుని క్యాండిడేట్ మేము గెలిపిస్తే వాళ్ళని గెలిచిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతే ఎత్తుకొని పోవటం జరిగింది. ఇంతకంటే సిగ్గు విషయం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఇంత అన్యాయమా? మీరు దమ్ముంటే గెలిచి తీసుకోపోండి మీ క్యాండిడేట్ని. కానీ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని చేస్తే అతన్ని నా దగ్గర ఆశీర్వాదం పొంది పోతే వెంటనే వచ్చి మా ఇంటి ముందు మా ఇంటికి దౌర్జన్యంగా వచ్చి మా ఇంట్లో వచ్చి దౌర్జన్యంగా మీ ఇంట్లో ఉన్నాం. దౌర్జన్యంగా బలవంతంగా అతను గుంజుకొని కారులోకి ఎక్కిపోయారు. ఏం చెప్తున్నా సాయంత్రం గంట 2 గంటల్లో
రాంబాబు ఎక్కడున్నా ఇక్కడికి మాకు ఒప్పు చెప్పాలి, వాడి భార్యకి వాడి పిల్లలకి. లేకపోతే రాంబాబు వచ్చిన దాకా నేను ఇక్కడే ఉంటా. రాంబాబు వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటే కదిలేదు. జై తెలంగాణ, జై వనమా, కేసీఆర్